జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిలకను నీకు ఇచ్చాము. కన్నీళ్లతో నేను కృంగిపోగా గుండె కోతే నాకు మిగిలి. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అందరికీ ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల జానకుడిక 8వ రోజు జరుపుకుంటున్నాం. అందరూ ఆసక్తి కలిగి ఆలయానికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. సర్వకృపానిధి రక్షక 8వ రోజు ప్రభు శ్రమల జానకుడికి ఆశీర్వదించండి. అది అంత మీరే ఇంటి నడిపించండి. మీ కృప, మీ దయ, గొప్ప ఆశీర్వాదం దయచండి. వచ్చిన బిడ్డల్లో రానున్న బిడ్డలు ప్రేమించి ఆశీర్వదించండి. ఈ సన్నిధి మాకు దయచేయండి. యేసునామములో అడుగుతున్నాము, ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 8వ రోజు. అనుదినము దైవ సన్నిధికి వస్తున్న మీ అందరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు ధరించేయనుగా. ఈరోజు దేవుని వాక్యం, దేవుడు అనుగ్రహించిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్జించవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలచుతున్నారు. మీరు వారి వలె ఉండకుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించుగా. ప్రార్థన చేద్దాం. శ్రావణి ప్రార్థన చేయడం. దేవా, గడిచిన కాలమంతా మీ అమూల్యమైన కింద కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, శిలువ శ్రమల ధ్యానంలో తండ్రి మీరు ధ్యానించుకోవడం కాదు కానీ తండ్రి మా జీవితాలను సరిచేసుకుని జీవించే కృపను అనుగ్రహించండి. దేవా, మీరు దినదినము సరిచేసుకుని జీవించే కృపను అనుగ్రహించండి. మీరు చేయండి దేవా. విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా తండ్రి మా జీవితాలను తండ్రి సరిచేసుకుని జీవించే కృపను అనుగ్రహించండి. మేలు చేయండి దేవా. మీ దాసుడు తండ్రి వాక్యం చూసుకుంటాగా తండ్రి దూరంతలుగా ఫలించినట్టు కృపను అనుగ్రహించండి దేవా. మీ దాసుడికి తండ్రి మంచి తండ్రి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీ కృపను అనుగ్రహించండి. మేలు చేయండి దేవా. ప్రతి విషయంలో మీ సహాయం మేము కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి కీడును తొలగించండి దేవా. ఆశీర్వాదకరమైన జీవితాలను మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మేలు చేయండి. కృపను అనుగ్రహించండి. మేలు చేయండి దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని ప్రతి విషయంలో కూడా మీ సహాయమును మాత్రమే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెడుతూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో
ప్రార్థన ప్రార్థన అనే మాట మనం వింటూ ఉంటాం. మనం కూడా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రార్థనకి వెళ్తున్నాను. దేవుని వాక్యం వినడానికి అనా ప్రార్థనకి వెళ్తున్నాం. మంచిదే. ప్రార్థన దేవుడికి మానవుడికి ఒక మధ్యవర్తి. ప్రార్థన అందులో చాలా ప్రార్థనలు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన చాలా ఉన్నాయి. అసలు ప్రార్థన ఎవరు కనిపెట్టారో ఇది. ప్రార్థన కనిపెట్టేవాడు ఎవరు? ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది కూడా మనకి తెలుసుకోవడం చాలా అవసరం. ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభించారు అనేది మన జీవితానికి అవసరం. దానికంటూ ఒక ప్రత్యేకత లేదా? ప్రారంభించింది ఎక్కడ, ఎప్పుడు అనేది చూసినట్లయితే అది కూడా బైబిల్లో చక్కగా రాసింది. ఆది కాండం 4వ అధ్యాయం. ఆది కాండం 4వ అధ్యాయం 25-26 వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు అని పేరు పెట్టాను. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టాను. అతనికి ఎనోషును పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైనది. అందరూ కూడా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ప్రార్థన ప్రారంభించబడింది. ప్రార్థన చేయటం అనేది ఆది కాండంలోనే షేతు కుమారుడు పుట్టినాడు. షేతు కుమారుడు ఎనోష్. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఇక్కడ గొప్ప సందర్భం ఇది. ఆదాము అవ్వలకు పుట్టిన బిడ్డలు ఇద్దరే, కయీన్, ఏబేలు. ఇద్దరిలో కయీన్ ఏబేలుని చంపేశాడు. ఎందుకు చంపాడంటే కయీనేమో పొలాన్ని సేద్యపరుచుకుంటున్నాడు, కల్టివేటింగ్ ద ఫీల్డ్. ఏబేలేమో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు కాస్తూ ఉంటాడు. ఒకళ్ళదేమో పొలము, ఒకళ్ళదేమో మేకల మందలు. దేవునికి ఇవ్వడానికి, కృతజ్ఞతగా దేవునికి ఇవ్వడానికి ఒక రోజు వచ్చింది. పాత నిబంధనలోనే దేవునికి ఇవ్వడం కూడా ప్రారంభించబడింది. కయ్యూను ఒక బస్తా తెచ్చి, ధాన్యం బస్తా పొలంలో పెట్టాడు. ఇది దేవునికి అర్పిస్తున్నాను అనుకున్నాడు. ఏబేలేమో మందలో చక్కనిది, అందమైంది, పరిసిన పొట్టేలు తెచ్చి, తొలిచులుగా పుట్టిన పొట్టేలు తెచ్చి అక్కడ పెట్టాడు. ఆకాశంలో దేవుడు పరిశీలించాడు. ఆ పొట్టేల్ని స్వీకరించినాడు. ఆకాశం దగ్గర వచ్చి పొట్టేల్ని తగ్గించి అలా పొగ పైకి వెళ్ళిపోయింది. కయ్యూనేమో తీసుకున్నాడు దేవుడు. వెంటనే కయ్యూనికి తమ్ముడి మీద కోపం వచ్చింది. ఏంటి, వీడు తెచ్చింది తీసుకున్నాడు, నేను తెచ్చింది తీసుకోలేదు అని వాగ్వాదం ప్రారంభించబడింది. ఆది కాండం 5వ అధ్యాయం 4వ వచనం చివరి మాట. యెహోవా, ఆది కాండం 4:4 చివర, యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టారు, కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. చూసారండి, ఆకాశం దగ్గరికి వచ్చి ఏబేలు యొక్క
పొట్టేలు తీసేసుకుంది, దహించింది. ఆ దహన వాయువులు ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కయ్యూను అర్పణ అక్కడే ఉండిపోయింది. తేడా ఏంటి ఇక్కడ? హృదయపూర్తిగా ఇచ్చిందేమో ఏబేలు. మందులో ఏరి 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 నా దేవుడికి నేను చాలా బెస్ట్ ఇవ్వాలనుకొని ఇచ్చాడు. కయ్యూనేమో ఇవ్వాలి కదా అని చెత్త చెదారం తాడు ఒడ్లు ఉన్నా వాటిని నోర్చకుండా అలాగే ఓ బస్తా ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో దేవుడికి కావాల్సింది శ్రేష్టమైంది, అంతేగాని ఏది పడితే అది కాదు. దేవుడు తాను తప్ప పనికిరాని తీసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడ్డాడు. నీ ఇంట్లో దేవుడికి శ్రేష్టమైంది మరి. అందుచేత ఇది గద్దింపు. కయ్యూనికి బుద్ధి వస్తే బాగుండేది, కానీ ఏం చేశాడు చూడండి. 5వ వచనం, కయ్యూను అతను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను కోపం వచ్చి ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీ కోపమైన ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? నీవు మంచి పని చేస్తే తలెత్తుకోవా? నువ్వు అసలు మంచి పని చేసావా? సత్క్రియ చేయకపోతే పాపం నీలో ఉండిపోయింది. నీ ఎడల దానికి వాంఛ కలిగింది, అది ఇష్టం వచ్చింది ఇవ్వడం దేవునికి. నా మీద కంటే నాకు ఇచ్చేది అయ్యో ఎంత మంచిది ఎందుకు ఇవ్వాలని వాంఛ కలిగింది నీకు. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాడు. ఏరా దేవుడు ఎట్టన్నాడు, నువ్వంట శ్రేష్టమైనది ఇచ్చావంట, నేనేమో మంచి అర్పణ ఇవ్వలేదట అన్నీ అంటమే కాకుండా తమ్ముడైన ఏబేలు మీద పడి చంపేశాడు. అక్కడున్న బైబిల్ చూశారండి. 8వ వచనం చివరిలో తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఎంత కోపం అండి! కోపం అనేది ఆదికాండంలోనే స్టార్ట్ అయింది, అర్పణ ఆదికాండంలోనే స్టార్ట్ అయింది, ప్రార్థన ఆదికాండంలోనే స్టార్ట్ అయింది, దేవుడికి ఇవ్వాలనే తలంపు ఆదికాండంలోనే ఉంది. దేవుడు అంగీకరించడం అంగీకరించకపోవడం కూడా అక్కడే ఉంటుంది. కోపోద్రిక్తుడు అయినాడు అంటే తమ్ముడు ముందు నా ముఖం చిన్నపుచ్చుకున్నాను, వీడొడుగుడు అనుకొని చంపేశాడు. కోపం పుట్టిందిద్దరే, అందులో ఒకడు చనిపోయినాడు. మంచివాడు చనిపోయినాడు, చెడ్డవాడు నిల్చున్నాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఊరుకోడు, ప్రశ్నిస్తున్నాడు. 9వ వచనంలో నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? దేవుని ప్రశ్న వినండి. నీ తమ్ముడైన ఏబేల్, ఇంగ్లీష్లో ఏబేల్ అంటాం, తెలుగులో హేబేల్. వేర్ ఈజ్ దౌస్ బ్రదర్ ఏబేల్? ఆకాశం నుంచి పెద్దగా ఉడివినట్టు అడిగాడు దేవుడు. కయీను అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కయ్యూను. కయీను వేర్ దౌ బ్రదర్, పాత ఇంగ్లీష్లో. ఈ తమ్ముడు ఎక్కడ అంటే టక్క జవాబు ఇచ్చాడు చూడండి, నేను ఎరుగను, ఐ డోంట్ నో. ఎంత రెటమత భాషలండి ఇది, భయం లేదు. ఐ డోంట్ నో, నేను ఎరుగను. మనకు కూడా మొట్టమొదటి వచ్చే జవాబు అదే. ఇక్కడికి వస్తూ ఉండలేదని నేను అడిగింది, కొంచెం వెతుకుదామా అనిపించదు. మన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. నాకేం తెలుసు, నాకు తెలియదు. ఒక్క మాటతోనే సరిపుచ్చుకుంటున్నాం. సాక్షాత్తు దేవునికి కయ్యూను చెప్పిన మాట, నేను ఎరుగను, నా తమ్ముడికి నేనేమన్నా కాపలదారున్నా, ఇది ఇంకా ఎక్స్ట్రా మాట. ఇది నేనేమన్నా కాపలదారున్నా నా తమ్ముడికి. ఎవరితో మాట్లాడుతున్నాడు కయ్యూను? దేవుడితో. అంటే దేవుడు కూడా ఎదిరించగలిగిన వాడు ఏమంటారండి? గుండెలు తీసిన బంటు అంటారు. దేవుని మాట కూడా లెక్కలేని వాడు అయిపోయినాడు.
నేను ఎరుగను, నన్ను ఏమైనా కాపలా పెట్టావా మా తమ్ముడికి అనగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చేసిన పని ఏంటి? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఏం చేశాడు? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉన్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలోకి పుచ్చుకొట్టకు, నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. చూసారా? నీ తమ్ముని యొక్క రక్తము పొడిచేటప్పుడు తమ్ముడి అరుపులు నా శరీరం వినపడ్డాయి. కాబట్టి ఈ నేల మీద ఉండొద్దు, ఇక శపించబడిన వాడు. యు ఆర్ ఏ కర్స్డ్ మ్యాన్, ఐ కర్స్ యు. నేను నిన్ను శపిస్తూ ఉన్నాను. చూసావా నీకు ఇచ్చే ప్రతిఫలం? దేవుని మీద తిరుగుబాటు చేసినావు కనుక నీకు నేను ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మేటి ఇయ్యదు. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై పోతావు. అయ్యో ఎంత పెద్ద శిక్ష అండి! దేశ దిమ్మరమైపోతావు. తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంది, అది వద్దు. ఇప్పుడు ఆది దంపతులకు 2 బిడ్డలు ఒకరు పోయినాడు. మంచివాడు పోయాడు, చెడ్డవాడు మిగిలాడు. ఆదాము అవ్వలు మంచి బిడ్డను పోగొట్టుకున్నారు. దేశ దిమ్మరైనోడు ఉండిపోయినాడు. ఇది గమనించాడు దేవుడు. వీళ్ళకి ఇంకొక బిడ్డనిద్దాం అనుకున్నాడు. అది దైవ చిత్తం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఒక సంతానాన్ని నియమించాడు అనుకుని షేతు అని పేరు పెట్టింది. 3వ బిడ్డ. చాలామంది ఆది దంపతులకు బిడ్డలు ఎంతమంది అంటే 2 అంటారు. జాగ్రత్త. 3వ వాడు కూడా పుట్టాడు. 3వ వాడి పేరేంటి? షేతు. అంటే హేబేలు యొక్క మరణం తర్వాత షేతునిచ్చాడు. ఇప్పుడు 2 ఉన్నారు. వాళ్ళకి ఎవరెవరు? కయ్యూను, షేతు. షేతు కూడా బిడ్డలు పుట్టారు. ఇక్కడ రాశారు. షేతునికి కూడా కుమారుడు కలిగినాడు. కాబట్టి నాయనమ్మ అయిపోయింది, తాతయ్య అయిపోయినాడు. కయ్యూనికి ఇంకా బిడ్డలు ఇవ్వలేదు. షేతుకి ఇచ్చాడు దేవుడు. అతనికి ఎనోష్ అని పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఎనోష్. ఫ్యామిలీ ఎలా పెరుగుతుందండి? ఆదాం, ఈవ్, ఆదాము, అవ్వ, కయీన్, ఏబెల్, షేత్. కయీన్, ఏబెల్, షేత్. మనవడు ఎనోష్. ఇది ఫ్యామిలీ. యెహోవా నామమును అప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయట ఆరంభించబడింది. ఒక క్విజ్ ప్రశ్న అన్నమాట. ఇది ఎక్కడైనా భూలోకంలో యెహోవా దేవుని ప్రార్థన ఎప్పుడు మొదలైంది అంటే ఎనోష్ పుట్టిన తర్వాత అని చెప్పి తీరారు. అదండి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ప్రార్థన చేయడం ప్రారంభించారు. మొదటి ప్రార్థన ఏమై ఉంటుందో తెలుసా మీకు? కృతజ్ఞతాస్తుతి. ఆదాము అవల కృతజ్ఞత ప్రార్థన. అలాగే షేతు యొక్క కృతజ్ఞత ప్రార్థన. దేవా నాకు బిడ్డనిచ్చిన స్తోత్రం, కృతజ్ఞత ప్రార్థన. దయచేసి ఉంటున్నారు కదండి. బిడ్డలు పుట్టినప్పుడు కావలసింది కృతజ్ఞత ప్రార్థన. రాను రాను ప్రార్థనకి మనం కొత్త రూపం ఇచ్చాం. పుట్టినరోజు జరుపుకోవాలంటే చాలా ఆర్భాటంతో, ఖర్చుతో చేస్తున్నాం. ప్రార్థన తగ్గుతూ ఉంది, మిగతా కార్యాలు పెరుగుతూ ఉన్నాయి. బంధువులందరూ వచ్చేస్తారు, చిన్న చిన్న గిఫ్టులు తెస్తారు, భోజనం చేస్తారు. పాస్టర్ గారికి హెచ్చరిక ఇస్తారు, సార్ భోజనం టైం అయింది ముగించండి అని. చాలాసార్లు ఇస్తారు, సహజం. లేదా దూరం నుండి వాచి చూపిస్తారు, సార్ ప్లీజ్ ప్లీజ్.
నేనేమో తింటాను అంటుంటాను. టైం అయిందండి భోజనం. ఇక్కడ కృతజ్ఞత కన్నా ఆర్భాటం ఎక్కువైంది, కృతజ్ఞత తగ్గిపోయింది. అది మనం చేసుకోవాలి. బైబిల్ చెబుతుందండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సరే, ప్రియమైన దేవుని సంగమ, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించబడింది. చాలా సంతోషం. ఈ ప్రార్థన చెయ్యాలి, బాగుంది. ఎలా చేయాలి? యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి 6:6. అందరు చూడండి బైబిల్. నీవు ప్రార్థన చేయనప్పుడు, ప్లీజ్ లుక్ అట్ ది బైబిల్, హోలీ బైబిల్. ప్రార్థన చేయమన్నారు, సరే ఎలా చేద్దాం? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. ఇదేంటండి, ప్రార్థన చేయడానికి గది తలుపు వేసుకోవడం ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? నా ఇల్లే కదా, నేను నా తలుపులు కిటికీలు వేసుకోవడం వేలా? ఎందుకు? దీని అర్థం ఏంటి? ఫ్యాన్లు కట్టేసుకో, తలుపులు అనేసి అని. ఇక్కడే మీనింగ్ తెలుసుకోవాలి మనం. తలుపు వేసి ప్రార్థించి, ఈ తలుపు చెక్కతోనో ఐరన్తోనో చేసింది కాదండి. ఈ తలుపు పేరు హృదయం. హృదయం అనేది తలుపు. హృదయం అనేది తలుపు ఎవరుంటారు? ఈ హృదయం అనేది తలుపు తీసుంటే ప్రార్థన చేస్తుంటావు, పప్పు ఉడికిపోయిందేమో అని గుర్తొచ్చింది, తలుపు వేయలేదు కాబట్టి. కోడి గుడ్డుకి రాలేదేంటి అని గుర్తొచ్చింది, ఈయన భోజనానికి ఇంకా రాలేదేంటి గుర్తొచ్చింది. పిల్లడు ఆటలు చాలా కాలమైంది, ఇంక రాలేదేంటి? బికాస్ యూ హ్యావ్ నాట్ షట్ యువర్ హార్ట్. నీ హృదయం అనే తలుపు వేసుకోవాలి. అది తలుపు, అసలు తలుపు. జనరల్గా మనం అనుకుంటాం మన ఇంటి తలుపుని. హృదయం అనేది తలుపు వేసుకో. ఇక చెడ్డ ఆలోచనలు, కొత్త ఆలోచనలు రాకూడదు. దేవుడికి నీకు మంచిగా కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ హోలీ గాడ్. ఆ తలుపు ఏమన్నారు? పాడండి. హృదయం అనేది తలుపు నొద్ద యేసున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. లార్డ్ జీసస్ ఇస్ వెరీ నియర్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో తలంపులన్నీ మీకు చూస్తాడు, నీ ప్రేయర్ వింటాడు.
హృదయాన్ని భద్రపరచుకోకుండా చేసే ప్రార్థన ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తూ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి క్లోజ్ ది డోర్, ఓపెన్ ద ప్రేయర్. అదే, అంతేగాని మన ఇంట్లో చాలా చక్కగా చేసుకున్న తలుపుల్ని మూసేసుకోమని కానే కాదు. ఈ కొత్త అర్థం మీకు ఇస్తున్నాను, నేర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అనుభవ జ్ఞానం బైబిల్ చదువుతుంటే ఎందుకు తలుపేసుకోవాలి? ఆ తలుపు ఇది కాదు, హృదయం అనేది తలుపు. దాంట్లోకి చెడ్డ తలుపు రాకూడదు, ఇంకేం ఆలోచన రాకూడదు. మన మైండ్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటుంది, ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకు ఆ హృదయం అనేది తలుపు వద్ద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. కాబట్టి గాడ్ ఈజ్ నియర్ ది హార్ట్. హృదయం అనేది తలుపు, శరీరానికి తలుపు హార్ట్ అండి. ఆయన శరీరం అనే ఈ హార్ట్ తలుపు వద్దే నిలబడి ఉన్నాడు. అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. చాలాసార్లు చెప్తాను నేను, ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కన్వర్జేషన్. తలుపు వద్దే ఉండి ది సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కన్వర్జేషన్. నీ మాటలన్నీ వింటూ ఉంటాడు. అదండి. అలాగే ది గెస్ట్ అట్ యువర్ మీల్. నీ భోజనం దగ్గర ఒక అతిథి నీ ఇంట్లో వెలుగు. అందుచేత హృదయం అనేది తలుపు వద్ద నిలబడి అలా అలా ఆయన మేము ఊళ్ళో ఉన్నప్పుడు తలుపుడు రాకపోతుందండి. ఒక అమ్మాయి సైన్స్ ఫెయిల్ అయింది 10th క్లాస్. అప్పుడు ఫెయిల్ అవగానే వెంటనే 15 రోజులకు మళ్ళీ పరీక్ష కాదు. మార్చి తర్వాత సెప్టెంబర్ మార్చి. టీచర్ గారు ఇద్దరు టీచర్స్ మా దగ్గర ట్యూషన్ చదువు చెప్తా ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మర్చిపోలే, చదువుతా టక్కన లేచి రోడ్డు వైపు వేసి అన్నాయ్ అమ్మ నిన్ను పొద్దున నీ గురించి అడిగింది అన్నాయ్ అనేది. మళ్ళీ వచ్చి కూర్చున్నాయి. చదువమ్మా అని మేడం. మళ్ళీ చదువుతా కానీ ఇట్లా చదువుకుంటా. మళ్ళీ ఇటు చూసేది రోడ్డు మీదకి, బాబాయ్ ఇక రాట ఊరు నుంచి అనేది. టీచర్ గారికి తలనొప్పి వచ్చేది. ఏంటమ్మా ఈ చదువు? 6 సార్లు రాసింది వస్తుంది. 10th క్లాస్ సైన్స్ పరీక్ష 6 సార్లు రాసింది. అంటే 3 సంవత్సరాలు రాసింది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పోతుంది. కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు క్లోజ్ ద డోర్ అండ్ డు నాట్ ఎంటర్ ది ఈవిల్ థాట్స్. చెడ్డ విషయాలు రాకూడదు. కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఎలాంటి ప్రేయర్ చేసుకున్నాం దేవుడు అడుగుతున్నాడు. సరే, ఇలాంటి ప్రార్థన చేయమని యేసయ్య మనకు చెప్తూ ఉంటాడు. ప్రార్థన అని కొత్త నిబంధన గ్రంథంలో వెతకండి 250 సార్లు ఉంటుంది. కొత్త నిబంధన మాత్రమే ఇంటికి వెళ్ళి ఎత్తుకోండి, ఇక్కడ 250 సార్లు ఉంటుంది. ఇక ప్రార్థన ఎవరి కోసం చేయాలి? మనం అనుకుంటాం నా ఇంటి కొరకు,
నా ఇంటి కొరకు, నా ఇంటి కొరకు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు అని జనరల్గా మనం అనుకుంటాం ప్రేయర్. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. నీ ప్రార్థన నా కొరకు కావాలి, నా ప్రార్థన నీ కొరకు కావాలి. మన చర్చకొచ్చిన పాప ఇప్పుడే చెప్పిన పేరు 45 నిమిషాలు అందరి కోసం ప్రార్థన చేసింది. అక్కడ తల్లి చెప్తా ఉంది 45 నిమిషాలు మోకరించి, చిన్నపిల్ల 6th 7th తెలియదు క్లాస్, అందరి కొరకు. అలాగే దేవుడు అంటున్నాడు ప్రార్థన ఎవరెవరి కొరకు చేస్తావు? కేవలం నీ ఇంటి కొరకేనా? మీ అమ్మ నాన్న కొరకేనా? కాదు. 1 తిమోతి, పౌలు మహాశయుడు తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఏమ్మా? మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా, వినండి ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, వినాలండి ఆగారు, రాజుల కొరకు. ఏమి వాడు గొప్పడు కదా, వాడికి రాజులకి మంచి హృదయం కావాలి. రాజుల కొరకు. ప్రియమైన బిడ్డలారా, ఒక పాపకి, సంవత్సరం అయిన పాపకి భయంకరమైన జబ్బు వచ్చింది. తల్లిదండ్రులు పేదవారు పత్రిక వారి పేపర్లో రాశారు, సహాయం చేయండి. ఆ పాపకు వేసి అత్యంత రాశారు. సుమారు 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు. ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు 16,50,00,000. అది కూడా గవర్నమెంట్ తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఓటు చేసి 6 కోట్లు నేను ఇస్తున్నాను. ఎంత ఉదాహరణ స్వభావం. పేపర్లో చదివాను, యూట్యూబ్లో చూశాను. మీ పాపకి టోటల్గా 16.5 కోట్లు గవర్నమెంట్ నుంచి ప్రజలు ఇచ్చిన ఖాతా 6.5 కోట్లు నేను ఇస్తాను అని శాసనసభలో తీర్మానం చేసి ఇచ్చారు. అలాంటి హృదయం అడిగి వారిని మనం చేయగల ప్రార్థన రాజుల కొరకు, ఇంకా అధికారుల కొరకు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు. అమ్మా ప్రార్థన తర్వాత యాచన. అయ్యా 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 అమ్మాయికి కాపాడు, బాబు. ఇది అడుగుకోవడం యాచన. భిక్షగాడు వచ్చినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి యాచన చేస్తాడు. భిక్షగాడి యొక్క మరొక పేరు యాచన. నువ్వు కూడా ప్రార్థన యాచించు దేవుడిని. ఆవిడ యాచించింది, అయ్యా అయ్యా చూస్తున్న దేవుడు నువ్వే కదయ్యా, అన్ని చూస్తున్నావు కదయ్యా, వాడికి నీళ్ళు లేవయ్యా కదండి. ఎలాబొరేటెడ్గా సబ్జెక్ట్ చెప్పలేదు, టైం చాలు. అది యాచన అండి, యాచన. భిక్ష అడుగుకుంటాం. ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది. అప్పుడు వాడు మా పిల్లలను తీసుకెళ్తున్నాడయ్యా, నాకు మేలు చేయి, ఇప్పుడు కాదు పో. మళ్ళీ రెండో రోజు వెళ్ళింది, ఇప్పుడు కాదు పో. 3వ రోజు వెళ్ళింది, ఇప్పుడు కాదు పో. ఆమె సిగ్గు మారి మాటికి వెళ్ళి ఆలోచన పడ్డాడు. నేను కోపిష్టి వాడిని అయినా కూడా, ఇతరులను లెక్క చేయనన్నా కూడా యాచిస్తుందేంటి? సరే, దేవుడికి ఏం చేద్దాం. అది యాచన ప్రార్థన. ఒకరోజు అడిగేసి వదిలేయటం యాచన కాదండి.
బెగ్ ది లార్డ్, బెగ్ ది లార్డ్. దేవుని వద్ద బెగ్ యాచించు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు సాయంత్రం లోపల పోతే నీ పని పడతాను నేను. బెగ్, బారో ఆర్ స్టీల్, అది సామెత. బెగ్ అడుక్కో ఎక్కడన్నా, బారో అప్పు తెచ్చుకో, ఆర్ స్టీల్ అంటే స్టీల్ అంటే దొంగతనం. బెగ్, బారో ఆర్ స్టీల్, పే మై మనీ. అది కఠినమైన జవాబు. ఇంగ్లీష్లో అదొక సేయింగ్. అలాగే నీ ప్రార్థనలో యాచనలు ఉండాలండి. ఆ తర్వాత చూడండి, కృతజ్ఞతాస్తుతులు చేయకూడదని హెచ్చరిస్తున్నాను. కృతజ్ఞత వందనాలు. దేవా నాకు ఇచ్చిన ఫ్యామిలీ కొరకు వందనాలు, నా భర్త గారి కొరకు వందనాలు, నా భర్తను మార్చినందుకు వందనాలు. ఇంకా మారలేదా? యాచించు, బెగ్ చేయి. ఎంత కాలమైనా బెగ్ చేయి. ఇది మంచిదియు రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అది మన రక్షకుడైన ప్రభు ఆయనకి అనుకూలమైన ప్రార్థన అది. కనుక ప్రియమైన వాళ్ళగా మన ప్రార్థన, మన విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. ఒక గొప్ప ఇంటి సహోదరి ఉంది. ఎఫ్రాయిము అనే మన్యం ఉన్నాడు, పెద్ద ఎస్టేట్. ఆమెకు బిడ్డలు లేరు. భర్త గారు ఎల్కానా, ఆయనకి పెనిన్నా అన్న ఇద్దరు భార్య. పెనిన్నాకి బిడ్డలు పుట్టేశారు, అన్నాకి పుట్టల. కోట్లు ఆస్తుంది కాబట్టి అన్న ఫేమస్ వైద్యుల దగ్గరికి భర్త గారు చాలా పిలిపించుకుంది. లక్షలు ఖర్చు పెట్టుకుంది, ఉపయోగం ఎగ్రా చేసి ఉంటుంది, ఉపయోగం. ఆ ఊరంతా దాన ధర్మాలు చేసింది, ఉపయోగం లేదు. ఎక్కడ విందో, ఎవరు చెప్పారో, దేవాలయానికి వెళ్ళి దేవుడు ప్రార్థించు. ఇంతవరకు నువ్వు కోట కుమ్మరించుంటావు, దేవాలయానికి వెళ్ళి దేవుడు ప్రార్థించు. వెంటనే అన్న శిలోపులో ఉన్న దేవాలయానికి నడిచి వెళ్ళింది. అరణ్య మార్గం పట్టకాన్ని పెట్టుకోండి. అక్కడ కన్నీటి ప్రార్థన చేసుకుంది. ఏమైనా ఉందమ్మా అక్కడ? మనోదుఃఖము గల దాని సైన్యములు గడిపడే బాబా, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ బిడ్డను దయచేసినాడు. ఇది యాచించి ప్రార్థన. ఈ ప్రార్థన ప్రియమైన బిడ్డలారా అంత దూరం నుంచి వచ్చింది. ఒక్క దినమందే ఆమె ఫలితం పొందింది. ఎన్నో నెలలు డబ్బు ఖర్చు పెట్టింది, ఫలితం లేదు. ఒక్క దినమే. ఎలా వెళ్ళిందమ్మా? బహు దుఃఖాక్రాంతురాలై వెళ్ళి జీవగల దేవుడి సన్నిధిలో, శీలోపు దేవాలయంలో బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడుస్తూ సైన్యములు కట్టుబడి యెహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని. ఎన్నిసార్లు ఉందమ్మా నీ సేవకురాలని? ఇదేంటి? యాచనతో కూడిన ప్రార్థన. తర్వాతమ్మా
ఎన్నటికి రానియక వాడు బ్రతుకు తిరుగునన్నిటిని నేను వారిని యెహోవాకు నీకు అప్పగిస్తునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు చాలమ్మా. అదే అధ్యాయంలో అన్నకు ఆశీర్వాదం వచ్చింది చూడండి. చదవండి. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలిన వారి ప్రాణముతోడు నా ఏలినవాడి ప్రాణంతో. నీ యొద్ద నిలిచి అది కాదు, అక్కడ ఆశీర్వాదం వచ్చింది. జ్ఞాపకం చేసి ఇలా నుండి ఆ, ఆ హృదయము యెహోవాను యందు అబ్బే తరువాత వారు ఉదయమందు వేగమున లేచి ఆ. యెహోవాకు మొక్కి ఆ. తిరిగి రామాలోని అని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. అదేమ్మా. అది అంతకన్నా ముందు నేను చదువుకుంది మొదటి అధ్యాయం 17 వచ్చిన అంతటా ఏలి ఏలి నీవు క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలు దేవునితో ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. ఇది దీనికోసం చదువుకుంది. ఒకే రోజు విజ్ఞాపన, ఒకే రోజు ఆశీర్వాదం. క్షేమంగా వెళ్ళమ్మా, దేవుడు నీకు సహాయం దయచేస్తున్నాడమ్మా. ఆ తర్వాత వెళ్ళిపోయినారు. ఇక దుఃఖం మానేసింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 20 వచనం, అన్న వారికి గర్భం ధరించి వెలుగులు నిండినప్పుడు ఒక కుమారుని కని ఒక్క చాప్టర్లోనే అంత ఎన్నాళ్ళ దుఃఖమో, ఎన్నాళ్ళ ఖర్చు ఒక్క దెబ్బకి. ఎలాంటి ప్రార్థన చేసి ఉంటుందంటారు మరి? యాచనతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, ప్రతిమలాడే ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేసి ఉన్నామా? చేస్తే ఒక్కసారి కాదండి, పలుమార్లు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చింతించవద్దు. విజ్ఞాపన పెట్టండి, విజ్ఞాపన చేయండి, యాచించండి, గోజాడండి. నీ హృదయం అనే తలుపు లోపలికి శోధన రాకుండా, చెడ్డ ఆలోచన రాకుండా ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయి. గదిలోకి వెళ్ళి తలుపు వేసే ప్రార్థన నీకు కావాలి. నీ హృదయంలో అన్య తలంపులు రాకుండా, చెడ్డ ఆలోచన రాకుండా దేవుడి మీద గురి పెట్టుకొని చేసే ప్రార్థన కావాలి. అతి కృప, అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. శిరీష చిన్న ప్రార్థన చేయమా. క్లోజ్ ప్రార్థన. విశ్వాసము కలిగిన తండ్రి, మా ప్రార్థన నిలకడగా ఉంటున్న తండ్రి, నీ కొరకు నడిపించుకొని అడుగుతున్నాం ప్రభావ. నీ సాక్షిగా బ్రతుకులను నేర్పించండి తండ్రి, చిత్త ప్రకారం బ్రతుకులను నేర్పించండి. అలా ప్రార్థించిన వీరి సేవకురాలైన నాకు తండ్రి అయ్యా ఎదుగున్నాను తండ్రి, విజ్ఞాపనలు చేసిన తండ్రి, మనోదుఖము కలిగిన ప్రార్థించినప్పుడు ప్రభావ ఆమె మొరను విన్నాము తండ్రి. అలాగే మా మొరలను, మా విజ్ఞాపనను ఆలోచించండి తండ్రి. ఎవరెవరు ఏ నిమిత్తంగా అడుగుతున్నారో ప్రభావ మరి ఆలకించండి, అంగీకరించండి. నాన్న జవాబును నిర్వహించండి ప్రభావ. జరిగించుకోమని, కేవలం నామానికి మహిమ, ఘనత, ప్రభావం, విశ్వాసమే చెల్లించుకోమని త్వరలో రానాయన యేసయ్య పరిశుద్ధ నామం అడిగిన సమస్తం నమ్మి పొందుకునే నామం తండ్రి.
అత్యంత కృపమైన, అత్యంత దయమైన. ప్రార్థన ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎవరెవరి కోసం వాక్య భాగాన్ని బిడ్డలకి అర్థమయ్యేలాగా అనుగ్రహించినారని నమ్ముతున్నాను. బిడ్డలను ప్రేమించండి తండ్రి. కావలసిన వాటి కొరకు ఎక్కడికక్కడితో పరుగులెడుతున్నాము కానీ ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడి వద్దకు వెళ్ళలేకపోతున్నాం. సమస్యలు వచ్చినాయి, ఎవరెవరో తీరుస్తారని పరిగెడుతున్నాం కానీ దేవుడు నాకున్నాడని యాచనతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన చేసే భాగ్యం మనకు దయచేయండి. మేము ప్రార్థన చేసేటప్పుడు శత్రు ఆలోచనలు రాకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థించే మహత్తరమైన భాగ్యం మనకు దయచేయమని, రాత్రి బిడ్డలందరినీ ఆశీర్వదించి పంపమని యేసునామమున అడుగుచున్నాము. పరమ తండ్రి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా ఆశీర్వాదం మనకెల్లరికను సమస్త పరిశుద్ధులకును ఆయన శిలువ రక్తం ద్వారా ప్రోక్షించబడినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదం ద్వారా బ్రతుకునే భాగ్యం కలిగి ఉండే శక్తిని ఆయన సన్నిధి నుండి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అందరికీ